Good morning to all. Welcome to 5 Mantra Career Point YouTube channel. I am Ramesh, presenting here to explain general science classes. So previous వీడియోలో జనరల్ సైన్స్ సిలబస్ను డిస్కస్ చేసాం. సిలబస్లో ఫిజిక్స్ ఒక సబ్జెక్టు, తర్వాత కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో మనము ఫిజిక్స్ ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయి, తర్వాత కెమిస్ట్రీలో ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయి, తర్వాత బయాలజీలో ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయి అవి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో సో ఫిజిక్స్ నుండి ఒక లైట్ టాపిక్ అని చెప్పేసి తీసుకొని దాన్ని లైట్ టాపిక్ సో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో లైట్ టాపిక్ అనేది చాలా వరకు ఏంటంటే ఇది టఫ్ చాప్టర్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారండి చాలా స్టూడెంట్స్, అలా అనుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ టఫ్ చాప్టర్. అంటే మామూలుగా ఏంటంటే మనం చదువుకుంటూ పోతే ఒకదాన్ని ఇంకో దాంతో ఇంటర్లింక్ కనుక చేసుకుంటూ పోతే ఈజీ చాప్టర్. ఓకేనా? ఒక దాంతో కనుక ఇంకోటి ఇంటర్లింక్ చేసుకుంటూ పోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్, తర్వాత నేచర్ ఆఫ్ ది లైట్, ప్రాపగేషన్, ఇక్కడ అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి ఇంటర్లింక్ చేసుకుంటూ కనుక పోతే సో లైట్ టాపిక్ అనేది వెరీ ఈజీ టాపిక్. ఓకేనా? సో దీంట్లో మనము బేసికల్గా లైట్, ఓకేనా? సో లైట్ అంటే ఏంటి, ఫస్ట్ నేచర్ ఆఫ్ ది లైట్ అంటే ఏంటి, తర్వాత లైట్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది, సో హౌ ద లైట్ ఈస్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, తర్వాత సో టైప్స్ ఆఫ్ మిర్రర్స్. ఓకేనా? సో ఏమేమి మిర్రర్స్ ఉంటాయి లైట్లో, తర్వాత సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మిర్రర్స్. ఓకే, తర్వాత రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే జనరల్గా తెలుగులో ఏమంటామంటే పరావర్తనం అంటాం. సో ఓకేనా, తెలుగులో పరావర్తనం అంటే ఏంటి, తర్వాత పరావర్తన నియమాలు అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, దాంట్లో బేసికలీ 2 లాస్ ఉంటాయి, అంటే 2 లాస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని, తర్వాత సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. దీస్ ఆర్ ద టాపిక్స్ ప్రెజెంట్ ఇన్ దట్ లైట్. అండ్ వీటితో పాటు రిఫ్రాక్షన్ కూడా ఉంటుందండి. ఓకేనా? రిఫ్రాక్షన్, తర్వాత ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆల్రెడీ మనము సిలబస్ టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు చేసాం. ఓకేనా? సో టుడే we are going to discuss in detail sub concepts from the light. అంటే లైట్ నుండి సో డెప్త్గా ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏవైతే ఇంపార్టెంటో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై లైట్? జనరల్గా తెలుగులో అంటే మనం ఏమంటామంటే కాంతి. ఓకేనా? కాంతిని ఎలా డిఫైన్ చేస్తాం, వాట్ ఈజ్ లైట్? సో లిజన్ లైట్ అనేది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనబుల్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. అంటే లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? అంటే వన్ ఫార్మ్ ఆఫ్ శక్తి అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో లైట్ అనేది ఒక టైప్ ఆఫ్ శక్తి. తర్వాత ఇట్ ఎనబుల్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే ఆబ్జెక్ట్స్ని చూడడానికి జనరల్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడాలి అంటే లైట్ అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లైట్. సో లైట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనబుల్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. ఓకే, దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లైట్. తర్వాత సో లైట్ జనరలీ సో వాట్ ఈస్ లైట్ ఎగ్జాక్ట్లీ అండ్ విచ్ వేవ్ ఇట్ ఈస్? ఓకే, so the nature, if we consider the light, actually it is a electromagnetic wave. Light అనేది ఏంటంటే electromagnetic wave. Light is a electromagnetic wave. So in order to understand అంటే electromagnetic wave అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వేవ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వేవ్ అండ్ టైప్స్ ఆఫ్ వేవ్స్ విల్ డిస్కస్. ఓకే, సో వాట్ ఈస్ వేవ్? Wave means the disturbance in the medium. The disturbance in the medium is known as wave. Okay, disturbance in the medium ni manam general ga wave antam. Basically waves are classified into two types. So one is mechanical wave and the second one is non-mechanical wave. Okay, mechanical wave and the second one is non-mechanical wave. So మళ్ళీ మెకానికల్ వేవ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ అంటే అండర్స్టాండ్ అయింది కదా, వాట్ ఈస్ వేవ్? ద డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం. ఓకేనా? ద డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం ఈజ్ నోన్ యాజ్ వేవ్. అంటే ఒక మీడియంలో కనుక డిస్టర్బెన్స్ అయిందంటే దట్ ఈస్ కమ్స్ అండర్ వేవ్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ వేవ్. తర్వాత సో నెక్స్ట్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ మెకానికల్ వేవ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్. తర్వాత మెకానికల్ వేవ్ అంటే ఏంటి?
అంటే మెకానికల్ వేవ్స్ అంటే ఏంటంటే మీడియం ఉంటేనే ప్రాపగేట్ అవుతాయండి, ఓకేనా. సో మీడియం ఉంటేనే ప్రాపగేట్ అవుతే వాటిని మనం జనరల్గా మెకానికల్ వేవ్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. తర్వాత సో నెక్స్ట్ ఆ మెకానికల్ వేవ్స్ మళ్ళీ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. మెకానికల్ వేవ్స్ని మళ్ళీ టూ క్లాసిఫికేషన్ లాగా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటి, సో లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ transverse waves. Okay, now so I'd like to give that classification so that we'll understand. Okay, so in this light already definition I have given what is light. Tarvata next what is wave. Okay, wave. సో ఆల్రెడీ వేవ్ అంటే ఏంటంటే ద డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం, ఓకేనా. అంటే మరి మీడియంస్ అంటే ఏమేమి తీసుకోవచ్చు. సో మనము ఎగ్జాంపుల్ ఫర్ మీడియం ఏమేమి తీసుకోవచ్చు అంటే వాటర్ అనేది ఒక మీడియం తీసుకోవచ్చు. వాటర్ ఈజ్ ఏ మీడియం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిర్ ఈజ్ ఏ మీడియం. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ద గ్లాస్ తీసుకోవచ్చు, ఓకేనా. సో గ్లాస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వాటర్, ఎయిర్, గ్లాస్ అనేది 3 మీడియమ్స్, ఓకేనా. అంటే ఈ మీడియం గుండా ఈ మీడియంస్లో కనుక డిస్టర్బెన్స్ వచ్చిందంటే దెన్ that is called it as wave, ఓకేనా. అంటే ఏంటంటే డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం ఈజ్ నోన్ యాజ్ వేవ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద వేవ్. వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మెకానికల్ వేవ్. ఓకే, ఫస్ట్ వన్ మెకానికల్ వేవ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్. Non-mechanical wave. So waves are classified into two types. One is mechanical wave, second one is non-mechanical wave. So mechanical waves, that waves are propagate so through the medium, okay na. So if the medium unnappude wave propagate aithe then it is called it as mechanical wave. Okay, now so in the mechanical waves, so there is a medium. Okay, without medium these waves will not propagate, okay na. ఆల్రెడీ మీడియం అంటే డిస్కస్ చేసాం కదా. మీడియం అంటే ఏంది, వాటర్ ఒక మీడియం అని చెప్పేసి తీసుకోవచ్చు, ఎయిర్ ఒక మీడియం అని చెప్పేసి తీసుకోవచ్చు, అండ్ గ్లాస్ కూడా ఒక మీడియం అని చెప్పేసి తీసుకోవచ్చు. కాబట్టి మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి, మీడియం ఉన్నప్పుడు మాత్రమే ప్రాపగేట్ అవుతాయి. తర్వాత ఈ వేవ్స్ని మళ్ళీ క్లాసిఫైడ్ యాజ్ 2 కేటగిరీస్. ఓకే, అంటే మళ్ళీ మెకానికల్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అవేంటంటే ఫస్ట్ది ట్రాన్స్వర్స్ వేవ్ and second one is what the longitudinal wave. Okay, so first one ఏంటంటే transverse wave and second one is longitudinal wave. అంటే waves, mechanical waves again classified into transverse waves and longitudinal waves. Now again what is mean by transverse wave? The waves which are propagate so through the medium and the observe or the vibration of the particle is perpendicular to the wave propagation, then such type of waves are known as transverse waves. So this no need about this mechanical waves what is explanation. So because non-mechanical waves, light is comes under non-mechanical wave. Okay, now just I'll give the brief introduction what transverse wave and what is longitudinal wave. Now transverse wave means so the vibration of the particle is perpendicular to the wave propagation, then such type of waves are known as transverse waves. అంటే వైబ్రేషన్, పార్టికల్ వైబ్రేషన్ అనేది పర్పెండిక్యులర్గా కనుక ఉంటే దెన్ సచ్ టైప్ ఆఫ్ వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. తర్వాత లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటంటే ద వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ ఈస్ parallel to the wave propagation, then such type of waves are known as so transverse waves. Okay, so just to see the diagram so that we'll understand. Transverse waves so like this ఇలా ఉంటాయండి. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే జనరల్గా వాటర్ వేవ్స్ తీసుకోవచ్చు, ఓకేనా. సో వాటర్ వేవ్స్ని జనరల్గా ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో దీస్ వేవ్స్ ఆర్ so here particle, let us consider the particle vibration will be perpendicular to the wave propagation, means wave is propagating in this direction but the particle vibration will be perpendicular. Okay, such type of waves are known as transverse waves. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే వాటర్ వేవ్స్ తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటంటే ద వేవ్స్ ఆర్ ప్రాపగేట్ ఆర్ ద వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్స్. అంటే పార్టికల్ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే పార్టికల్ వైబ్రేషన్ అనేది ప్యారలల్గా ఉంటుంది, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, సో ఎలా అంటే సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్టికల్ అనుకుంటే ఈ పార్టికల్ వైబ్రేషన్ అనేది ఇలా ఉంటుంది,
అంటే టు అండ్ ఫ్రో మోషన్, అంటే దిస్ ఈజ్ వాట్ ద ప్యారలల్, అంటే వైబ్రేటింగ్ లైక్ దిస్ పార్టికల్ అండ్ మూవ్ ఫార్వర్డ్, వైబ్రేటింగ్ లైక్ దిస్ అండ్ మూవ్ ఫార్వర్డ్, వైబ్రేటింగ్ లైక్ దిస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో సచ్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్స్. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే దీనికి, సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్, సో ఇలా వైబ్రేట్ అవ్వకుంటూ మూవ్ అవుతూ ఉంటాయి. సో మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు దీనికంటే, సౌండ్ వేవ్స్ తీసుకోవచ్చు అండి. ఓకేనా, సౌండ్ వేవ్స్. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లాంగిట్యూడినల్ వేవ్, సౌండ్ వేవ్స్ తీసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్కి జనరల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే వాటర్ వేవ్స్, వాటర్ వేవ్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎగ్జాంపుల్స్ వాటర్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి సౌండ్ వేవ్స్. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ అనేది పార్టికల్ వైబ్రేషన్ అనేది పర్పెండిక్యులర్ టు ది వేవ్ ప్రాపగేషన్, అండ్ సౌండ్ వేవ్స్ ఆర్ ప్యారలల్ టు ది వేవ్ ప్రాపగేషన్. ఎందుకంటే వేవ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది కదా. సో వేవ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు పార్టికల్ వైబ్రేషన్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ what is longitudinal waves. Okay, now next one is for the non-mechanical wave. Non-mechanical wave అంటే ఏంటి? సో ఎగ్జాంపుల్ ఏంటంటే, నాన్ మెకానికల్ వేవ్స్ అంటే విత్ ఆర్ వితౌట్ మీడియం, అంటే మీడియం ఉన్నా కానీ మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతాయండి. ఓకేనా, సో మీడియం ఉన్నా మీడియం లేకపోయినా కనుక ప్రాపగేట్ అవుతే ఆ వేవ్స్ని జనరల్గా మనము నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు నాన్ మెకానికల్ వేవ్స్ అంటే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వాట్ ఈస్ నాన్ మెకానికల్ వేవ్. అంటే నాన్ మెకానికల్ వేవ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే, సో లైట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లైట్. కాబట్టి మన టాపిక్ ఏంటి, లైట్. అంటే సో లైట్ అనేది ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, లైట్ ఈజ్ ఏ నాన్ మెకానికల్ వేవ్ ఆర్ లైట్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా, అంటే ఏంటి, లైట్ అనేది మీడియం ఉన్నా మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతుంది. అంటే ఇందాక మీడియంస్ డిస్కస్ చేసాం కదా, ఏంటంటే మీడియంస్ అవి వాటర్, సో వాటర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్లాస్. అంటే వాటర్, ఎయిర్, గ్లాస్ ఈ మీడియంస్ ఉన్నా లేకపోయినా ఈ నాన్ మెకానికల్ వేవ్స్ అనేది ప్రాపగేట్ అవుతుంది. మనకు జనరల్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తాం. అంటే లైట్ అనేది సన్ నుండి, ఓకేనా, సన్ నుండి సో ప్రాపగేట్ అవుతుంది, రీచెస్ టు ఎర్త్, అంటే ఎర్త్కు రీచ్ అవుతుంది కదా. ఆ మధ్యలో ఏంటంటే వ్యాక్యూమ్ కూడా ఉంటుంది, అంటే మీడియం లేకుండా కూడా ఉంటుంది, అయినా లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా, సో దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, లైట్ కెన్ బి ప్రాపగేట్ విత్ ఆర్ వితౌట్ మీడియం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద లైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ లైట్. అంటే లైట్ గురించి ఇది ఇంట్రడక్షన్. అంటే దీని నుండి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ, సో వాట్ ఈస్ లైట్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద లైట్, అండ్ నెక్స్ట్ వన్ వాట్ టైప్స్ ఆఫ్ వేవ్స్, వాట్ ఈస్ వేవ్. సో దీస్ ఆర్ ద బేసిక్స్ రిలేటెడ్ టు ది లైట్. ఓకే, నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ లైట్. అంటే లైట్ నేచర్ ఏంటి, అంటే లైట్ అనేది ఎలా మూవ్ అవుతుంది. ఓకేనా, సో లైట్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి. ఆల్రెడీ మనకు తెలిసి ఏంటంటే లైట్ అనేది ఇట్ ప్రాపగేట్ సో యాజ్ ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా, లైట్ అనేది స్ట్రైట్ లైన్స్ లాగా మూవ్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా ఇదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏంటంటే లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే దెర్ ఈస్ ఏ వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ విల్ బి పర్పెండిక్యులర్ టు ది వేవ్ ప్రాపగేషన్. అంటే వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ ప్రాపగేషన్ ఉంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లోనే ఇట్ ఈస్ ఏ ట్రాన్స్వర్స్ టైప్. ఓకేనా, అంటే ఏంటంటే జనరల్గా దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీఆర్ అబ్జర్వింగ్, అంటే లైట్ వేవ్ ఎట్లా అబ్జర్వ్ చేస్తామంటే యాంప్లిట్యూడ్ తక్కువ ఉండడం వల్ల స్ట్రెయిట్ లైన్ లాగా కనబడుతుంది. ఓకేనా, సో దాని కనుక మైన్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ట్రాన్స్వర్స్ ఫామ్లో ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ ఇలా ఉంటుంది. అంటే ఏంటి, వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ ప్రాపగేషన్. ఓకేనా, తర్వాత సో నేచర్ ఆఫ్ ది లైట్. అంటే నేచర్ ఆఫ్ ది లైట్ అనేది బేసికలీ బిఫోర్ 18th century. ఓకేనా, బిఫోర్ 18th century లైట్ అనేది ఏంటంటే పార్టికల్ నేచర్. అంటే 18th centuryకి ముందు లైట్ అనేది ఒక పార్టికల్ నేచర్ లా తీసుకున్నాం. తర్వాత ఆఫ్టర్ 18th century, సో 18th century తర్వాత మనం లైట్ని వేవ్ నేచర్ లాగా తీసుకున్నాం. ఓకేనా, సో వేవ్ నేచర్. ఓకేనా, నెక్స్ట్ పార్టికల్ నేచర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ రే కూడా అంటాం. ఓకేనా, సో రే అనొచ్చు. అంటే నేచర్ ఆఫ్ ది లైట్ అనేది 3 formsలో ఉండొచ్చు అండి. సో ఐదర్ లైట్ అనేది రే లాగా ఉండొచ్చు, లేదంటే వేవ్ లాగా ఉండొచ్చు, లేదంటే పార్టికల్ లాగా ఉండొచ్చు. ఓకేనా, సో నేచర్ ఏంటంటే
సో వేవ్ లాగా, లేదంటే పార్టికల్ లాగా, లేదంటే ఏంటంటే రే లాగా. సో 3 టైప్స్లో ఎలాగైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రే తీసుకున్నాం అనుకోండి. రే లాగా తీసుకుంటే ఏంటంటే సో రేస్ విల్ పర్ఫామ్ ద రిఫ్లెక్షన్ ప్రాసెస్. అంటే రిఫ్లెక్షన్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, రిఫ్లెక్షన్లో ఏం అబ్జర్వ్ చేస్తాం అంటే రే టైప్ ఆఫ్ వేవ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ తీసుకున్నాం అనుకోండి. సో వేవ్స్ తీసుకున్నామంటే సో ఆల్రెడీ విల్ డిస్కస్ వేవ్స్ అనేది ఎక్కడెక్కడ తీసుకుంటాం జనరల్గా. సో వాటర్ వేవ్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేసాం. ఓకేనా, వేవ్స్ అనేది సో లైక్ దిస్ ఇట్ విల్ బి టేకెన్, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే పార్టికల్ నేచర్. పార్టికల్ నేచర్ అంటే సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే, విల్ డిస్కస్ దట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇన్ ద సో అప్కమింగ్ వీడియోస్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఇన్ ద ఎలక్ట్రిసిటీ దేర్ విల్ డిస్కస్ దట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో లైట్ అనేది ఎలా ఉంటుంది అంటే పార్టికల్ నేచర్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత వేవ్ నేచర్ జనరల్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే సో డైఫ్రాక్షన్లో, తర్వాత ఏంటంటే ఇంటర్ఫియరెన్స్. డైఫ్రాక్షన్ ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్లో జనరల్గా సో లైట్ అనేది వేవ్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత రే ఫామ్లో ఎప్పుడు ఉంటుందని చెప్పాం. రే ఫామ్లో రిఫ్లెక్షన్, అంటే రిఫ్లెక్షన్లో జనరల్గా రే ఫామ్లో ఉంటుంది లైట్. తర్వాత సో వేవ్స్ ఫామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్. ఓకే, సియర్ నేచర్ ఆఫ్ లైట్ అనేది 3 ఫామ్స్ అని చెప్పాం. ఓకేనా, ఏంటంటే ఫామ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే రే. ఓకే, నేచర్ ఆఫ్ ది లైట్ ఇట్ ఈజ్ ఇన్ రే ఫామ్లో కూడా ఉండొచ్చు. రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు రే ఫామ్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే జనరల్గా రిఫ్లెక్షన్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు, రిఫ్లెక్షన్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో ఇందులో ఈ రిఫ్లెక్షన్లో చూడండి. సో రిఫ్లెక్షన్ అనేది ఎలా తీసుకుంటామంటే జస్ట్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఇలా ఇన్స్టెంట్ అయినప్పుడు, సో లైట్ ఇన్స్టెంట్ అయినప్పుడు ఇట్ విల్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. అంటే దీన్ని మనం ఏమంటామంటే జనరల్గా ఇన్సిడెంట్ రే అంటాం. ఏమంటాం దీన్ని, ఇన్సిడెంట్ రే. ఓకేనా, దీన్ని మనము ఇన్సిడెంట్ రే అంటాం. ఇది ఐతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది రే ఫామ్లో ఉంది కాబట్టి రిఫ్లెక్షన్ ప్రాసెస్లో మనం జనరల్గా లైట్ అనేది సో రేస్ లాగా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, తర్వాత సో దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం, ఇది రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో రిఫ్లెక్టెడ్ రే అంటాం అండ్ దీన్ని జనరల్గా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది రే ఫామ్ జనరల్గా. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఫామ్ ఏంటంటే లైట్ సెకండ్ ఫామ్ వచ్చేసి జనరల్గా వేవ్ నేచర్. ఓకేనా, సో వేవ్ నేచర్ అంటే లైట్ కెన్ బి అబ్జర్వ్డ్. అంటే లైట్ అనేది ఈ 3 టైప్స్లో అబ్జర్వ్ చేయొచ్చు అండి. లైట్ అనేది రే లాగా అబ్జర్వ్ చేయొచ్చు, తర్వాత వేవ్ లాగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే సో పార్టికల్ లాగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వేవ్ లాగా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ డైఫ్రాక్షన్లో అబ్జర్వ్ చేస్తాం అండ్ ఇంటర్ఫియరెన్స్లో కూడా అబ్జర్వ్ చేస్తాం. అంటే సార్ రిఫ్లెక్షన్, తర్వాత డైఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్లోనేమో వేవ్ అబ్జర్వ్ చేస్తాం. తర్వాత విల్ డిస్కస్ అండి సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, తర్వాత డైఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అది వచ్చేస్తుంది. ఈరోజు అంటే ఈ వీడియోలో రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, తర్వాత సో థర్డ్ వన్ ఏంటంటే వేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి పార్టికల్ నేచర్. సో ఈ పార్టికల్ నేచర్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో జనరల్గా లైట్ అనేది పార్టికల్ నేచర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దీంట్లో చూడండి రే ఫామ్లో అబ్జర్వ్ చేయొచ్చు, వేవ్స్ ఫామ్లో అబ్జర్వ్ చేయొచ్చు అండ్ పార్టికల్స్ ఫామ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మనము సో జనరల్గా రిఫ్లెక్షన్ గురించి ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఈ డైఫ్రాక్షన్, తర్వాత ఇంటర్ఫియరెన్స్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ వాట్ ఈస్ రిఫ్లెక్షన్, సో దట్ విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. ఓకేనా, అంటే సో దీన్ని నేచర్ ఆఫ్ ది లైట్ అనేది 3 ఫామ్స్లో ఉంటుందని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకటి రే ఫాము, నెక్స్ట్ వేవ్ ఫాము, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ పార్టికల్ ఫామ్. ఓకేనా, నెక్స్ట్ ఓకే రిఫ్లెక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా. రిఫ్లెక్షన్ అనేది ఏంటి, ఇక్కడ రే నేచర్ ఆఫ్ ది లైట్. అంటే రే నేచర్ ఆఫ్ ది లైట్ అనేది మనం జనరల్గా రిఫ్లెక్షన్లో అబ్జర్వ్ చేస్తాం. రిఫ్లెక్షన్ని జనరల్ తెలుగులో ఏమంటామంటే జనరల్గా పరావర్తనం అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే సో జనరల్గా వినండి. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక లైట్ అనేది ఏదైనా ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయింది అనుకోండి. సో ఏదైనా ఒక లైట్ అనేది సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు
ఆ లైట్లో సమ్ ఆఫ్ ద లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే గెట్ బ్యాక్. ఓకేనా, సమ్ ఆఫ్ ది లైట్ అనేది గెట్ బ్యాక్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ ది లైట్ అనేది ఆ సర్ఫేస్ ఏదైతే సర్ఫేస్ పైన లైట్ ఇన్సిడెంట్ అయిందో ఆ సర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అండ్ సమ్ ఆఫ్ ది లైట్ అనేది దాని సర్ఫేస్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా, ఇది జనరల్గా లైట్ అనేది అలా డివైడ్ అవుతుంది. ఓకేనా, ఏదనుకంటే సమ్ ఆఫ్ ది లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్. సో and in that some of the light is reflects and some of the light will absorbed by that surface and some of the light is passing through that surface. ఓకేనా, జనరల్గా సో రిఫ్లెక్షన్ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, వాట్ ఈస్ రిఫ్లెక్షన్ అంటే డెఫినేషన్ ఎలా చెప్తాం. రిఫ్లెక్షన్ అంటే when the light is incident on any surface that light will get back. The get back of light is known as reflection of light. Once again, when the light is incident on any surface, the light will get back. The get back of light is known as reflection of light. So reflection of light ఏంటంటే సో లైట్ అనేది ఏదైనా సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అది గెట్ బ్యాక్ అంటే సమ్ లైట్ అనేది గెట్ బ్యాక్ అవుతుంది. ఆ గెట్ బ్యాక్ లైట్ని జనరల్గా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఈ వేళ కూడా చెప్పొచ్చు, అంటే అనదర్ డెఫినేషన్ ఇట్లా కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్, ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఓకేనా, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ అలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, అంటే పరావర్తనం అనేది ఒక లైట్ అనేది ఏదైనా ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అది పరావర్తనం చెందుతుంది, అంటే అది గెట్ బ్యాక్ అవుతుంది. దాన్ని మనం జనరల్గా సో రిఫ్లెక్షన్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో లిజన్ in the reflection just observe the diagram how we can able to so observe this diagram for this reflection. అంటే రిఫ్లెక్షన్లో జనరల్గా ఎట్లా అబ్జర్వ్ చేస్తాం డయాగ్రామ్ అంటే సో నేను చెప్పాను ఏమని చెప్పాను, ఒక లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే లైట్ రే అనుకుందాం. ఓకేనా, లైట్ రే అనేది ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ ఆఫ్ ది లైట్ అనేది సో అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా, అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ సమ్ ఆఫ్ ది లైట్ అనేది గెట్ బ్యాక్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ ది లైట్ అనేది పాసింగ్ త్రూ ఇట్. ఓకేనా, చూద్దాం ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయింది. ఓకేనా, సో ఆల్రెడీ ఇంతకుముందు చూస్తాం అది రిఫ్లెక్షన్లో. సో లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది ఇన్సిడెంట్ లైట్. ఓకేనా, అంటే ఇక్కడ ఒక సోర్స్ నుండి లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది, సో దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. సో ఇన్సిడెంట్ రేలో ఏమైతే సమ్ ఆఫ్ ది లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా ఈ సర్ఫేస్ అనేది సమ్ ఆఫ్ ది లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది లైట్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే గెట్ బ్యాక్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఏమవుతుంది సమ్ ఆఫ్ ది లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఈ సర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రిమైనింగ్ లైట్ అనేది పాసెస్ త్రూ ఇట్. అంటే ఒక లైట్ అనేది దీన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇన్సిడెంట్ లైట్ అందాం లేదంటే ఇన్సిడెంట్ రే. ఓకేనా, ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే అంటే ఐ లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే ఇందులో సమ్ ఆఫ్ ది లైట్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే సమ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే సో దీన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకేనా, రిఫ్లెక్టెడ్ రే ఆల్రెడీ చెప్పాము ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకేనా, సో డినోటెడ్ విత్ ఆర్. తర్వాత ఏంటంటే సమ్ ఆఫ్ ది లైట్ అనేది పాసింగ్ త్రూ ద సర్ఫేస్, అంటే ఈ సర్ఫేస్ నుండి పాస్ వెళ్ళిపోతా ఉంది. ఓకేనా, సమ్ ఆఫ్ ది లైట్ అనేది పాస్ అవుతా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటే జనరల్గా సో రిఫ్రాక్టెడ్ రే అని చెప్పేసి అంటాం, రిఫ్రాక్టెడ్ రే. ఓకే, సో ఇన్సిడెంట్ లైట్ అనేది ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అంటే ఈ పాయింట్ లెటర్స్ కన్సిడర్ ఏ అనే పాయింట్ కనుక తీసుకుంటే ఓకే, సో ఎట్ దిస్ ఏ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర కనుక లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ సమ్ లైట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద సర్ఫేస్ అండ్ సమ్ ఆఫ్ ద లైట్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్. ఓకేనా, లైట్ అనేది జనరల్గా ఇలా జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని మనం జనరల్గా దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం, ఇది రిఫ్రాక్టెడ్ రే. నెక్స్ట్ ఏంటంటే ఇది లైట్ అనేది పాస్ అయినప్పుడు ఒక సర్ఫేస్ నుండి ఇంకో సర్ఫేస్ అంటే వన్ మీడియం టు అనదర్ మీడియం అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ బెండింగ్. యాక్చువల్గా ఏంటంటే లైట్ అనేది ఇలా పాస్ అవ్వాలి, సో యాక్చువల్ లైట్ అనేది ఇలా పాస్ అవ్వాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇలా పాస్ అయ్యేదానికంటే కొంచెం బెండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ జనరల్లీ రిఫ్రాక్టెడ్ రే అని చెప్పేసి అంటాం. లైట్ అనేది ఇలా అంటే ఒక లైట్ అనేది ఏదైనా సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ సమ్ లైట్ అబ్జర్వ్ అవుతుంది అండ్ సమ్ లైట్ అనేది పాసింగ్ త్రూ ఇట్. జనరల్లీ దిస్ ఈజ్ వాట్ ద రిఫ్లెక్షన్. ఓకే, డెఫినేషన్ ఏమని చెప్పాం రిఫ్లెక్షన్కి, వెన్ ద లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఎనీ సర్ఫేస్ సో సమ్ ఆఫ్ ది లైట్ విల్ గెట్ బ్యాక్, ద గెట్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. వన్ మోర్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అని చెప్పాం. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. సో వెన్ ద లైట్ ఈజ్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అంటే దీన్ని మనం ఎయిర్ అని తీసుకోవచ్చు కదా, ఎయిర్ మీడియం అని చెప్పేసి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిర్రర్ అనుకున్నాం అనుకోండి, గ్లాస్ అంటే ఇది ఒక గ్లాస్ మీడియం అంటే లైట్ అనేది ఎయిర్ నుండి గ్లాస్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి
ఏమైతుంది, బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది. దిస్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇది జనరల్గా రిఫ్లెక్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది జనరల్గా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, దెర్ ఆర్ సమ్ లాస్ ఆర్ దేర్. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అండ్ హౌ కెన్ వీ టేక్ దట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్? అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే జనరల్గా తెలుగులో ఏమంటామంటే పరావర్తన నియమాలు అంటామండి. ఓకేనా, పరావర్తన నియమాలు అంటాం. సో ఆ పరావర్తన నియమాలు ఏంటంటే లైట్ అనేది కొన్ని నియమాలను ఫాలో అవుతుంది, వాటిని మనం జనరల్గా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. అంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సేమ్ ఆల్రెడీ ఇందాక డ్రా చేసే డయాగ్రామ్. ఓకేనా, సో డ్రా చేసే డయాగ్రామ్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్, సో దీన్ని మనం ఏమని చెప్పాము ఇక్కడ, ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అన్నాం. ఓకేనా, సో ఇన్సిడెంట్ రే అంటే లైట్ అనేది ఇక్కడ నుండి ఇన్సిడెంట్ అవుతా ఉంది. సో దీని ఏమన్నా మిర్రర్. ఓకేనా, అంటే లైట్ అనేది మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ విల్ బి బౌన్సింగ్ బ్యాక్. ఓకేనా, ఆర్ రిఫ్లెక్ట్ బ్యాక్. ఓకేనా, దట్ ఈస్ వాట్ ద జనరలీ రిఫ్లెక్షన్. సో జనరల్గా దీన్ని రిఫ్లెక్షన్ అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఇట్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ దిస్ మిర్రర్. దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బి గెట్ బ్యాక్. సో దట్ ఈస్ వాట్ ద జనరలీ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా, అంటే ఏదైనా ఒక లైట్ అనేది మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అది అలా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకేనా, సో దాన్ని జనరల్గా రిఫ్లెక్షన్ అంటాం. తర్వాత మనకి ఎంత యాంగిల్తో లైట్ ఇన్సిడెంట్ అయింది. ఓకేనా, ఎంత యాంగిల్తో లైట్ ఇన్సిడెంట్ అయిందో అది కావాలంటే ఎలా తీసుకుంటామంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది జనరల్గా డ్రా చేస్తాం. సో దీన్ని, ఓకేనా, సో దీన్ని జనరల్గా నార్మల్ అంటాం. ఓకేనా, పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తాం. అంటే ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ ఆన్ ది మిర్రర్. సో దీని నార్మల్ అంటే నార్మల్ ఎందుకు తీసుకుంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కోసం అండి. అంటే జనరల్గా ఏంటంటే లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది తెలియాలంటే ఏం చేస్తాం, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుండి నార్మల్ తీసుకుంటాం. ఓకే, దీన్ని జనరల్గా నార్మల్ రే అంటాం. సో ఈ నార్మల్ రే అనేది, సో నార్మల్ రే ఏం చేస్తుంది అంటే, సో యాంగిల్, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుందో రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటాం, సో ఇక్కడ ద ఇన్సిడెంట్ రే మేక్ సమ్ యాంగిల్ విత్ ద నార్మల్. అంటే ఇన్సిడెంట్ రే మేక్ సమ్ యాంగిల్ విత్ ద నార్మల్. ఈ యాంగిల్ మనం ఏమన్నామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. ఏమన్నాం దాన్ని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఇది రిఫ్లెక్టెడ్ రే కదా, రిఫ్లెక్టెడ్ రే మేక్ సమ్ యాంగిల్ విత్ ద నార్మల్. దాన్ని మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాం. ఓకేనా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నాం. సో ఇది జనరల్గా మిర్రర్. ఓకేనా, సో డయాగ్రామ్ అండర్స్టూడ్ ద డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ నార్మల్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే టూ లాస్ ఏంటి, సో విల్ డిస్కస్. వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్? ఓకే, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఈస్, సో the angle of incident, okay na, angle of incident is always equal to the angle of reflection. Okay, angle of incident is always equal to the angle of reflection, then that is called it as first law of reflection. Okay na, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది ఆల్వేస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫిగర్లో. అంటే ఐ తీసుకున్నాం కదా, ఐ అనేది ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ యాంగిల్ అనొచ్చు. తర్వాత ఆర్ అనేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఐ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా, సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే always that angle of incident is always equals to the angle of reflection. That is what the first law of reflection. Okay na, first law of reflection ante enti, angle of incident is always equal to angle of reflection. Okay na, next second చూడండి, second law ఏంటంటే second law. సో second law చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు కనుక తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు తీసుకుంటే దీన్ని జనరల్గా ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి అంటాం, తర్వాత దీన్ని మనము వై యాక్సిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో టోటల్గా మనం బోర్డు ఏమని చెప్తామంటే XY ప్లేన్ అని చెప్పొచ్చు కదా, XY ప్లేన్. సో ఈ ప్లేన్ పైన నేను ఇన్సిడెంట్ రే డ్రా చేశాను, తర్వాత రిఫ్లెక్టెడ్ రే డ్రా చేశాను అండ్ నార్మల్ లైన్. ఓకేనా, అంటే దాని నుండి ఏం చెప్పొచ్చు అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఆల్ ద రేస్ ఆర్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. ఓకేనా, అంటే అన్ని రేస్ అనేది ఒకే ప్లేన్ పైన ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, సో ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఓకేనా, ఇన్సిడెంట్ రే, నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రే, సో అండ్ నార్మల్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్,
ఆల్ ఆర్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. ఓకేనా, అంటే సేమ్ ప్లేన్ పైన సో ఉన్నాయి. ఓకేనా, వాటిని సో దాన్ని మనము సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇక్కడ సేమ్ XY ప్లేన్ పైన ఇన్సిడెంట్ రే డ్రా చేసాం, రిఫ్లెక్టర్ రే డ్రా చేసాం అండ్ నార్మల్ కూడా డ్రా చేసాం. కాబట్టి ఆల్ ద రేస్ ఆర్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. సో దిస్ ఇస్ వాట్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో అండర్స్టూడ్ దిస్. దీస్ ఆర్ ద టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఓకేనా, అంటే పరావర్తన నియమాలు. సో ఇవి రెండు జనరల్గా పరావర్తన నియమాలు అని చెప్పేసి అంటాం. వీటిని జనరల్గా ప్రాబ్లమ్స్ కూడా సబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. కండిషన్ I = R అనే కండిషన్. ఓకేనా, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ అంటే జనరల్గా క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి చెప్తాం. సో లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా, లైట్ విల్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే లైట్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఎట్లా ప్రాపగేట్ అవుతుందని చెప్పాం, 3 ఫామ్స్లో ప్రాపగేట్ అవ్వచ్చు. ఐదర్ రే ఫామ్లో ప్రాపగేట్ అవ్వచ్చు, లేదా వేవ్ ఫామ్లో ప్రాపగేట్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే సో పార్టికల్ ఫామ్లో కూడా ప్రాపగేట్ అవ్వచ్చు. బేసికల్గా రిఫ్లెక్షన్ అని చెప్పేసి మన టాపిక్ ఇక్కడ లైట్లో రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కన్సిడర్ యాజ్ రే, అంటే రే టైప్ కనుక కన్సిడర్ చేస్తే. తర్వాత వేవ్స్ అనేది లైట్ ఈజ్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యాజ్ రేస్. ఓకేనా, తర్వాత సో జనరల్గా లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంటే మనం ఏమని చెప్పాము, లైట్ అనేది సో జనరల్గా ఏంది స్ట్రైట్గా మూవ్ అవుతుందని చెప్పాం. ఓకేనా, ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి, అంటే సోర్స్ నుండి అబ్జర్వ్, ఓకే, సోర్స్ టు అబ్జర్వ్, సెండర్ టు రిసీవర్ అని చెప్పొచ్చు. సెండర్ నుంచి రిసీవర్కి లైట్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది అంటే స్ట్రైట్ లైన్స్ లాగా మూవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఆ లైట్ అనేది ఆల్రెడీ మనం ఇనీషియల్గా చెప్పాం. ఇనీషియల్గా ఏం చెప్పామంటే లైట్ వేవ్. ఓకే, లైట్ ఈజ్ ఏ సో నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పాం. నాన్ మెకానికల్ వేవ్ అంటే ఏంటి, మీడియం ఉన్నా కానీ మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా, మీడియం ఉన్నా మీడియం లేకపోయినా ప్రాపగేట్ అవుతాయి. వాటిని మనం జనరల్గా నాన్ మెకానికల్ వేవ్ అన్నాం. కాబట్టి ఇక్కడ వేవ్ అనేది వ్యాక్యూమ్లో కూడా ప్రాపగేట్ అవ్వచ్చు కదా, అవుతుంది కదా. సో కంపల్సరీగా వేవ్ అనేది వ్యాక్యూమ్లో కూడా ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా, సో జనరల్గా ఆ రిలేషన్ ఎలా తీసుకుంటాం, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్. స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది ఎలా తీసుకుంటాం అంటే జనరల్గా సో మనకి ఫ్రీక్వెన్సీ, ద రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. ఏదైనా ఒక వేవ్ తీసుకున్నామంటే ఏదైనా ఒక ఆల్రెడీ సో లైట్ వేవ్ తీసుకున్నాం. లైట్ వేవ్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. ఓకేనా, సో ఆల్వేస్ కండిషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంత్. ఓకేనా, అంటే ఫ్రీక్వెన్సీ అంటే జనరల్గా పౌనపుణ్యం అంటాం తెలుగులో. తర్వాత వేవ్ లెంత్. ఓకేనా, సో వేవ్ లెంత్కి తర్వాత ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటంటే సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి ఇక్కడ సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ వేవ్లో మనం ఏం చెప్తామంటే జనరల్గా లైట్ వేవ్ అంటే స్పీడ్ ఎలా తీసుకుంటాము, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఎలా తీసుకుంటాము, తర్వాత రిలేషన్ ఎలా తీసుకుంటాము. ఓకేనా, సో జనరల్గా ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఓకేనా, ఎఫ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ల్యాండా. ఓకే, ల్యాండా ఏంటంటే జనరల్ ఇది వేవ్ లెంత్. మళ్ళీ వేవ్ లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది వేవ్ అని చెప్పొచ్చు. ఓకేనా, లెంత్ ఆఫ్ ది వేవ్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ క్రెస్ట్ ఆర్ 2 సక్సెసివ్ ట్రాప్స్. ఓకే, దాన్ని జనరల్గా మనము వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్లో ఎన్నైతే ఆసిలేషన్స్ అయితే వాటిని మనం జనరల్గా ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ అండ్ ల్యాండా. నౌ రిలేషన్ ఏమని చెప్పాను ఇక్కడ, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంత్. అంటే ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. తర్వాత ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ కనుక తీసేస్తే, ఓకే, ప్రపోర్షనాలిటీ సింబల్ కనుక తీసేస్తే విల్ గెట్ వన్ కాన్స్టెంట్, అంటే ఒక కాన్స్టెంట్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఏంటది కాన్స్టెంట్, సి అనే కాన్స్టెంట్ వస్తుంది, సి ఇంటూ అండ్ 1/λ. సో దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు c/λ అని చెప్పి తీసుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు c/λ వేర్ సి ఏంటి, ఇక్కడ సి అనేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్. సి ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా, సో జనరల్గా ఫ్రమ్ దట్ అంటే ఈ ఈక్వేషన్ నుండి మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా అని చెప్పేసి తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద సో స్పీడ్ ఆఫ్ ది లైట్ రిలేషన్ ఆర్ ఫార్ములా. అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ని మనం జనరల్గా స్పీడ్ ఆఫ్ ది లైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఈ రిలేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్రీక్వెన్సీ తర్వాత వేవ్ లెంత్. సో ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంత్. ఫ్రమ్ దట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అంటే ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. అదే మనకి ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది లైట్. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సి 1/λ, దాని నుండి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు c/λ, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా. ఓకేనా, ఇది జనరల్గా స్పీడ్ ఆఫ్ ది లైట్ ఫార్ములా. ఓకేనా, తర్వాత
మరి జనరల్గా స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది ఎంత ఉండొచ్చు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్లో కానీ ఎయిర్లో కానీ తీసుకుంటే సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ సో ఇన్ వ్యాక్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్. ఓకేనా, ఎయిర్ వ్యాక్యూమ్ కనుక తీసుకుంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్, నాట్ ఎగ్జాక్ట్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఆర్ అప్రాక్సిమేట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, అది ఎంత ఉంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్ అండి దట్ వాల్యూ, అది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. అంటే సో ఎన్టీపీసీ అంటే ప్రీవియస్ ఎన్టీపీసీలో అడిగారు క్వశ్చన్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అంటే 2016లో, అండ్ నెక్స్ట్ ఏఎల్పీలో కూడా ఒక స్లాట్లో వచ్చింది, తర్వాత గ్రూప్ డీలో కూడా వచ్చింది. అంటే వెరీ ఇంపార్టెంట్ దిస్ వాల్యూ, జస్ట్ రిమెంబర్ ద వాల్యూ. అంటే దీన్ని ఏం తీసుకుంటామంటే సి, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై లెటర్ సి. ఓకేనా, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ ఎఫ్ ఇంటూ ల్యాండా. సో స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్. ఓకేనా, సో ఈ స్పీడ్ అనేది వ్యాక్యూమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే వ్యాక్యూమ్, సో స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్, సో దట్ ఈస్ 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ వాల్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు సో 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. సో 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అని చెప్పొచ్చు. నేను ఏమని చెప్పాను, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ అప్రాక్సిమేట్ ఈక్వల్ టు ఎయిర్ మీడియం అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది జనరల్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్. ఓకేనా, సో దీంట్లో ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేసాం, అసలు లైట్ ఎలా ప్రాపగేట్ అవుతుంది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, అంటే వేవ్స్ ఫామ్లో, జనరల్గా వేవ్స్ ఫామ్లో కానీ పార్టికల్ ఫామ్లో కానీ నెక్స్ట్ రేస్ ఫామ్లో. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఏంటి మనము జనరల్గా రేస్ తీసుకుందాం. ఓకేనా, సో రేస్ తీసుకుంటే ఇక్కడ సో ద లైట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ప్రాపగేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్, అంటే మూవ్ అవ్వడం. సో ఎలా మూవ్ అవుతుంది, మూవ్స్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది వ్యాక్యూమ్లో ఎలా ఉంటుంది, సో 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. అండ్ నెక్స్ట్ వన్ దాని ఫార్ములా ఎలా తీసుకుంటాం, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ల్యాండా, అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. సో దిస్ ఫర్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మీడియమ్స్, ఆల్రెడీ వీ డిస్కస్డ్. సో ఎయిర్, వాటర్, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద గ్లాస్. ఓకే, సో టైప్స్ ఆఫ్ మీడియమ్స్ అంటే జనరల్గా మీడియమ్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీడియం అంటే మీడియం అంటే ఏంటి జనరల్గా అంటే ద రీజియన్, ఓకే, ద రీజియన్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్. అంటే ఒక రీజియన్ గుండా లైట్ అనేది పాస్ అయిందంటే జనరల్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ మీడియం. ఓకేనా, సో లెటస్ కన్సిడర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి. ఎయిర్ కనుక తీసుకుంటే ఏంటంటే ఎయిర్ గుండా లైట్ పాస్ అవుతుంది. ఓకేనా, ఎయిర్ గుండా లైట్ పాస్ అవుతుంది కాబట్టి ఎయిర్ని మనం ఒక మీడియం లాగా తీసుకోవచ్చు. ఓకేనా, మీడియం లాగా తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే జనరల్గా మాధ్యమం అంటాం తెలుగులో. సో మీడియం గుండా అనేది పాస్ అవుతే దాన్ని జనరల్గా సో మీడియమ్స్ అని చెప్పేసి అంటాం. అంటే లైట్ పాస్ అయిందంటే ఒక రీజియన్ గుండా దాన్ని కాల్ ఇట్ యాజ్ ఏ మీడియం. ఓకేనా, సో జనరలీ ద రీజియన్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్ ఈస్ నోన్ యాజ్ మీడియం. ఓకేనా, జనరలీ మీడియమ్స్ ఆర్ ఆఫ్ 2 types అండి, బేసికల్గా 2 types. వాట్ ఆర్ దే, ఫస్ట్ వన్ ఈజ్ రేరర్ మీడియం అండ్ సెకండ్ వన్ ఈజ్ డెన్సర్ మీడియం. రేరర్ మీడియం అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ ద డెన్సర్ మీడియం. ఓకేనా, అంటే 2 మీడియమ్స్ అని చెప్పాను, ఒకటేమో రేరర్ మీడియం, సెకండ్ వన్ ఏమో డెన్సర్ మీడియం. ఓకేనా, మరి ఈ రేరర్ మీడియం అంటే ఏంటి, వాట్ ఈస్ రేరర్ మీడియం. ఓకేనా, సో ద డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ లెస్ ఇన్ ద మీడియం, దెన్ సచ్ టైప్ ఆఫ్ మీడియం ఈస్ నోన్ యాజ్ రేరర్ మీడియం. అంటే ఏ మీడియంలో అయితే పార్టికల్స్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుందో దాన్ని మనం రేరర్ మీడియం అంటామండి. ఓకేనా, మళ్ళీ అగైన్ డెన్సిటీ అంటే ఏంటి, ఓకేనా, డెన్సిటీ అంటే ఏంటి జనరల్గా సో మాస్ బై వాల్యూమ్. ఓకేనా, సో డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ అంటే ఏ మీడియంలో అయితే డెన్సిటీ తక్కువగా ఉంటుందో వాటిని మనం జనరల్గా రేరర్ మీడియం అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ ద మీడియం ఈస్ లెస్ దెన్ సచ్ టైప్ ఆఫ్ మీడియం ఈస్ నోన్ యాజ్ రేరర్ మీడియం. ఓకే, అది జనరల్గా రేరర్ మీడియం అంటే. నౌ సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు చూడండి, రేరర్ మీడియంకి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఫర్ రేరర్ మీడియం జనరల్గా ఎయిర్ తీసుకోవచ్చు. ఓకేనా, ఎయిర్ అనేది ఎగ్జాంపుల్ ఫర్ రేరర్ మీడియం. అంటే ఇక్కడ చూడండి ఎయిర్ కనుక తీసుకుంటే పార్టికల్స్ అనేది లార్జ్ డిస్టెన్స్లో ఉంటాయి కదా,
అంటే పార్టికల్స్ అనేది లార్జ్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్ తక్కువ ఉన్నట్లు, ఓకేనా. అంటే డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్ తక్కువ ఉందంటే దాని ఆటోమేటికల్ ఏమవుతుంది, సో లైట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది, ఓకేనా. లైట్ అనేది ఈజీగా పాస్ అవుతుందంటే దాని ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ రేరర్ మీడియం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుందండి, ఓకేనా. డెన్సిటీ, ఓకే, డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో డెన్సిటీ కనుక తక్కువగా ఉందంటే అది రేరర్ మీడియం. ఎగ్జాంపుల్ ఎయిర్లో ఎయిర్ పార్టికల్స్ అనేది లార్జ్ గ్యాప్లో ఉంటాయి కాబట్టి డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్స్ లెస్, ఓకేనా. దట్ ఈస్ ద రీజన్ రేరర్ మీడియం ఈజ్ ఎయిర్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద డెన్సర్ మీడియం. మళ్ళీ డెన్సర్ మీడియం అంటే ఏంటంటే ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది మీడియం ఈజ్ హై, అంటే డెన్సిటీ ఆఫ్ ది మీడియం అనేది ఎక్కువగా ఉందంటే దెన్ సచ్ టైప్ ఆఫ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ డెన్సర్ మీడియం, ఓకేనా. రేరర్ మీడియం అంటే ఏంది, డెన్సిటీ తక్కువగా ఉండాలి. డెన్సర్ మీడియం అంటే ఏంటంటే డెన్సిటీ ఎక్కువగా ఉండాలి. అంటే డెన్సిటీ అంటే ఏంది, పార్టికల్ అరేంజ్మెంట్, ఓకేనా. పార్టికల్ అరేంజ్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఒక పర్టికులర్ ఏరియా కనుక కన్సిడర్ చేస్తే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెన్సిటీ ఎక్కువ ఉన్నట్లు. సో ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది తక్కువ ఉన్నాయంటే దెన్ డెన్సిటీ అనేది తక్కువ ఉన్నట్లు, ఓకేనా. కాబట్టి ఇక్కడ డెన్సర్ మీడియంలో ఏంటంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనం డెన్సర్ మీడియం అంటాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అండి, ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే జనరల్గా వాటర్ తీసుకోవచ్చు, వాటర్ మీడియం అని చెప్పాను, ఓకేనా. వాటర్ తీసుకోవచ్చు, తర్వాత గ్లాస్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. వాటర్ అండ్ గ్లాస్ తీసుకోవచ్చు. సో ఈ కేసులో ఏంటంటే డెన్సర్ మీడియంలో జనరల్గా డెన్సిటీ అనేది ఓకేనా, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటే దెన్ దట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ డెన్సర్ మీడియం, ఓకే. డెన్సిటీ ఎక్కువ ఉంటే డెన్సర్ మీడియం అండ్ డెన్సిటీ తక్కువగా ఉంటే రేరర్ మీడియం, ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటి, రేరర్ మీడియంకి ఎయిర్, డెన్సర్ మీడియంకి వాటర్ అండ్ గ్లాస్. మళ్ళీ ఇక్కడ చూడండి లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతుంది, ఓకేనా. సో లైట్ విల్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. when the light will enter from one medium to another medium, then automatically what happens, so automatically there is a what is bending of light will get bent, okay na. అంటే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు సో దెర్ ఈస్ ఏ బెండింగ్ ఆఫ్ లైట్, ఓకేనా. మీన్స్ లైట్ విల్ గెట్ బెండ్, అంటే లైట్ అనేది జనరల్గా బెండ్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ సో దట్ విల్ డిస్కస్ ఇన్ ద రిఫ్రాక్షన్లో డిస్కస్ చేస్తామండి. అంటే లైట్ అనేది ఎలా బెండ్ అవుతుంది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది ఎయిర్ నుంచి, ఓకేనా, ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంలోకి ఎంటర్ అయింది, ఓకేనా. సో చూడండి లిజన్, ఇక్కడ లైట్ అనేది ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంలోకి ఎంటర్ అయింది. ఇక్కడ ఎయిర్ అనేది ఏంటి, ఇక్కడ రేరర్ మీడియం, వాటర్ అనేది డెన్సర్ మీడియం. అంటే ఇండైరెక్ట్లీ ఏం చెప్పొచ్చు, లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. సో లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు సో ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది తగ్గుతుంది, ఓకేనా. అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ విల్ గెట్ డిక్రీజ్, ఓకేనా. అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది లైట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. స్పీడ్ ఆఫ్ లైట్ విల్ గెట్ డిక్రీజెస్, ఓకేనా. అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ విల్ డిక్రీజ్ వెన్ ద లైట్ ఎంటర్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ నుంచి, ఓకే, వాటర్ అనేది డెన్సర్ మీడియం కదా, వాటర్ నుండి లైట్ అనేది ఎయిర్లోకి మూవ్ అవుతున్నప్పుడు అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. స్పీడ్ ఆఫ్ లైట్ విల్ గెట్ ఇంక్రీజ్డ్, okay. So these are the points related to the types of mediums, okay. Next, propagation of light. Next one is for the propagation of light. Generally how the light is propagate, జనరల్గా లైట్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది, సో స్ట్రెయిట్ లైన్స్ అని చెప్పేసి అన్నాం, ఓకే. లైట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యాజ్ ఏ స్ట్రెయిట్ లైన్స్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాపగేషన్లో చూడండి ప్రాపగేట్ అవుతున్నప్పుడు లైట్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ప్రాపగేట్ అవుతున్నప్పుడు స్ట్రెయిట్ లైన్ లాగా అబ్జర్వ్ చేస్తాం. యాక్చువల్గా అంటే మైనర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాపగేషన్లో సో లైట్ అనేది ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, వెరీ మైనూర్, అంటే స్మాల్ యాంప్లిట్యూడ్తోని ట్రాన్స్వర్స్ నేచర్లో మూవ్ అవుతుంది. కానీ మనం జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు అదొక స్ట్రెయిట్ లైన్ లాగా కనబడుతూ ఉంటుంది, ఓకేనా. స్ట్రెయిట్ లైన్ లాగా కనబడుతుంటుంది కాబట్టి లైట్ విల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్స్ అని చెప్పి చెప్తాం, ఓకేనా. కాబట్టి ప్రాపగేషన్ ఆఫ్ ది లైట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యాజ్ ఏ స్ట్రెయిట్ లైన్స్, ఓకేనా. స్ట్రెయిట్ లైన్స్లో మూవ్ అవుతుంది, దాని జనరల్గా ప్రాపగేషన్ ఆఫ్ ది లైట్ అని చెప్పేసి అంటాం దీంట్లో. సో నెక్స్ట్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫెర్మాట్స్ ప్రిన్సిపల్, ఫర్ ఎగ్జాంపుల్ ద లైట్ వాంట్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఓకేనా. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి లైట్ అనేది మూవ్ అవ్వాలంటే
సో విచ్ పాత్ ఇట్ సెలెక్ట్స్ అంటే ఏ పాత్ని సెలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక పాయింట్ ఏ అనుకుందాం, ఓకేనా, ఏ అనే పాయింట్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ బి అనే పాయింట్ కనుక తీసుకుంటే సో లైట్ అనేది ఏ నుండి బీకి మూవ్ అవ్వాలి, ఓకేనా. లైట్ అనేది ఏ నుండి బీకి మూవ్ అవ్వాలంటే సో జనరల్గా లైట్ అనేది స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతుంది కదా, స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ ద వన్ పాత్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వన్ పాత్ అని చెప్పేసి తీసుకుంటే సో స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ సి ఉందనుకోండి, ఇక్కడ వన్ మోర్ పాయింట్ సి ఉంటే సో లైట్ ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయ్యి సికి రీచ్ అయ్యి తర్వాత సి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి బీ కూడా రీచ్ అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి లైట్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి అండ్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి దెర్ ఆర్ టూ పాత్స్. అంటే ఇది ఫస్ట్ పాత్ అనుకుంటే సో నెక్స్ట్ దీన్ని సెకండ్ పాత్ కనుక అనుకుంటే అకార్డింగ్ టు ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ సో ద లైట్ విల్ సెలెక్ట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ లీస్ట్ టైమ్ టేకెన్ పాత్, ఓకేనా. లైట్ విల్ సెలెక్ట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ ఆర్ లీస్ట్ టైమ్ టేకెన్ పాత్ ఇట్ విల్ సెలెక్ట్. నౌ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ పాత్ అనేది జనరల్గా లీస్ట్ టైంలో రీచ్ అవుతుందండి. సో ఇది ఫస్ట్ పాత్ లేదంటే సెకండ్ పాత్. జనరల్గా ఏంటి ఫస్ట్ పాత్ అని చెప్తాం, అంటే స్ట్రైట్గా మూవ్ అవుతుంది, షార్టెస్ట్ డిస్టెన్స్, తర్వాత లీస్ట్ టైం టేకెన్, ఓకేనా. సెకండ్ పాత్ తీసుకుంటే ఫస్ట్ ఇది సికి రీచ్ అవ్వాలి, మళ్ళీ సి నుండి బీకి రీచ్ అవ్వాలి. అంటే సో ద టైం టేకెన్ ఇట్ విల్ టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం, ఓకేనా. అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో షార్టెస్ట్ పాత్ ఏదంటే ఫస్ట్ పాత్ అని చెప్పొచ్చు. అంటే లైట్ విల్ సెలెక్ట్ ద ఫస్ట్ పాత్, దట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్, ఓకేనా. Listen, what is Fermat's principle? Light will always select the shortest distance or light will always select the least time taken path, okay. Light will always select the least time taken path, that is what the generally Fermat's principle, okay. Next, okay, mirrors. So basically mirrors are classified into two types, okay. One is plane mirror and the second one is spherical mirror, okay na. సో వన్ ఈజ్ ప్లేన్ మిరర్స్, సెకండ్ వన్ ఈజ్ స్పెరికల్ మిరర్స్, ఓకే. సో జనరల్గా ప్లేన్ మిరర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ప్లేన్ మిరర్స్, ఓకేనా. సో ప్లేన్ మిరర్స్ సో ద క్యారెక్టరిస్టిక్స్ విల్ బీ డిఫరెంట్ అండ్ స్పెరికల్ మిరర్స్ ద క్యారెక్టరిస్టిక్స్ విల్ బీ డిఫరెంట్, ఓకేనా. సో చూడండి ఇక్కడ ప్లేన్ మిరర్స్ కనుక తీసుకుంటే సో ఇన్ ద ప్లేన్ మిరర్స్ సో ద కండిషన్ ఏంటంటే always the size of the object is equals to the size of the image. Size of the object is always equals to the size of the image. దాన్ని జనరల్గా సో ప్లేన్ మిరర్స్లో అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇక్కడ స్పెరికల్ మిరర్స్ తీసుకున్నాం అనుకోండి, స్పెరికల్ మిరర్స్లో జనరల్గా టూ టైప్స్ ఆఫ్ మిరర్స్ అగైన్ క్లాసిఫికేషన్. ఒకటి కాన్కేవ్ మిరర్, సెకండ్ వన్ ఏంటి కాన్వెక్స్. అంటే స్పెరికల్ మిరర్స్ని మళ్ళీ టూ టైప్స్లా క్లాసిఫై చేసాం, ఒకటేమో కాన్వెక్స్ మిరర్, సెకండ్ వన్ ఈజ్ కాన్కేవ్, ఓకేనా. సో చూడండి ఇక్కడ ప్లేన్ మిరర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజ్ అనేది ఆల్వేస్ సేమ్గా ఉంటుంది దేంట్లో ప్లేన్ మిరర్లో, ఓకేనా. తర్వాత స్పెరికల్ మిరర్స్కి వచ్చేసరికి ఇట్ విల్ బీ చేంజెస్, ఓకేనా. అంటే కొన్ని మిరర్స్లో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ రావచ్చు అండ్ కొన్ని మిరర్స్లో సో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అనేది తక్కువ రావచ్చు, ఓకేనా. అంటే చేంజ్ అవుతుంటుంది, ఓకేనా. అది జనరల్ ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్లో అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా. చూడండి ఇక్కడ సో మిరర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పాను, ఓకేనా. సో mirrors are classified into two types. సో టూ టైప్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఏంటంటే ప్లేన్ మిర్రర్ అండ్ సెకండ్ టైప్ ఏంటంటే స్పెరికల్ మిర్రర్, ఓకే. ఫస్ట్దేమో ప్లేన్ మిర్రర్ అండ్ సెకండ్ వన్ ఈ స్పెరికల్ మిర్రర్. చూడండి ఇక్కడ ప్లేన్ మిర్రర్స్. సో ప్లేన్ మిరర్స్లో జనరల్గా కండిషన్స్ ఏమేమి తీసుకుంటాం అంటే ప్లేన్ మిర్రర్ అంటే ఎలా ఉంటుందంటే బేసికల్గా దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్, ఓకేనా. ఇలా ఉంటుంది అనుకోండి. సో ఈ ప్లేన్ మిర్రర్ ఏంటంటే వన్ సైడ్ ఈజ్ కోటెడ్ రీజన్, అంటే ఒక సైడ్ అనేది కోటింగ్ ఉంటుంది, ఓకేనా. సో అల్యూమినియంతో జనరల్గా అల్యూమినియం ఆక్సైడ్తో కోటెడ్ చేస్తాం. సో వన్ సైడ్ ఏమో ఏంటంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, ఇది జనరల్గా ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ ఈ ప్లేన్ మిర్రర్లు ఏంటంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్. విల్ డిస్కస్ దిస్ లేటర్, okay na. Uses, when we comes under that uses, no, there will discuss about that plane mirrors clearly, but what exactly the plane mirror and what is spherical mirror, just observe, okay na. So in the plane mirror ఏంటంటే size of the object అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందండి, ఓకేనా. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఓకే. ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఓకే. సో నా ఇక్కడ ఏంటంటే ఓకే దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్.
ఇక్కడ ఏంటంటే సైజు అంటే దీన్ని హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా అనొచ్చు, అంటే HI అని చెప్పేసి HO అనొచ్చు, అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. తర్వాత దీన్ని మనం ఏమంటామంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇక్కడ కండిషన్ ఏంటంటే H0, అంటే H0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది HI, అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం కదండి, మనం ఒక ప్లేన్ మిర్రర్ ముందు నిలబడతాం, మనం ఎంతైతే సైజులో ఉంటామో అంటే ఎంత హైట్లో ఉంటామో ఇమేజ్ కూడా మిర్రర్లో కనబడే ఇమేజ్ కూడా సేమ్ హైట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఫేస్ ఉందంటే మిర్రర్లో ఒకవేళ పెద్ద ఫేస్ ఉందనుకోండి, సో అది దట్ ఈస్ నాట్ ప్లేన్ మిర్రర్, ఓకేనా. అంటే ప్లేన్ మిర్రర్లో సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్, అంటే H0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది HI, ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకుంటాం ఇందులో అంటే ద డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, దీన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం యూతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఏమవుతుంది మనం దీన్ని, సో దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం, దీన్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, ఓకే, వీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ యూ చూడండి, యూ అంటే ఏంటి, ఇక్కడ యూ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సో దీన్ని జనరల్గా యూతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత వి, సో వి ఈజ్ ఫర్ ద ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై వి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ టు ది మిర్రర్, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది ఇమేజ్ డిస్టెన్స్ అండి. ఇది సెకండ్ పాయింట్ రిలేటెడ్ ది సో ప్లేన్ మిర్రర్స్, ఓకేనా. ఇవి జనరల్గా సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ది ప్లేన్ మిర్రర్స్, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ప్లేన్ మిర్రర్స్ అబ్జర్వ్ చేస్తే జనరల్గా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అయితే లేదంటే రియల్ ఇమేజెస్ ఫామ్ అయితే అని చెప్పేసి అంటే అగైన్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇమేజెస్, వన్ ఈజ్ రియల్ ఇమేజ్, సెకండ్ వన్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. అంటే రెండు రకాల ఇమేజెస్ ఫామ్ అవుతాయి, అంటే ఒకటేమో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, తర్వాత వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. తర్వాత ఇందులో ప్లేన్ మిర్రర్స్ కనుక తీసుకుంటే జనరల్గా మనం ఏం చెప్తామంటే జనరల్గా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పి చెప్తాం, ఓకేనా. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది ప్లేన్ మిర్రర్. నౌ సీ ద స్పెరికల్ మిర్రర్స్. Listen, in the spherical mirrors, again the spherical mirrors are classified into two types, and okay, spherical mirrors are classified into two types. One is concave and the second one is what, the convex, okay na. So one mirror is concave mirror and second one is what, convex mirror, okay na. So plane mirror there is no classification, spherical mirrors concave and convex, okay na. Spherical mirrors lo concave convex అంటారు, అంటే జనరల్గా తెలుగులో కాన్కేవ్ కాన్వెక్స్ అంటే ఏంటంటే కుంభాకార దర్పణం అంటాం అండ్ పుటాకార, కుంభాకార దర్పణం పుటాకార దర్పణం అంటామండి తెలుగులో. సో ఇది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిరర్స్, ఓకే. నౌ అండర్స్టూడ్ దిస్ ప్లేన్ మిరర్స్, ఓకే, దెన్ గో ఫర్ స్పెరికల్ మిరర్స్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సో నెక్స్ట్ వన్, సో స్పెరికల్ మిరర్ చూడండి, సో దిస్ మిరర్, ఓకే, so this mirror we are calling it as, okay, so this mirror the light is incident in this direction and this side is coated region, okay. So this side is what, this side is so coated region and this side, okay, so this inside, this is what the non coated region, నాన్ కోటెడ్ రీజన్. సో ఈ నాన్ కోటెడ్ రీజన్ మనం ఏమంటామంటే జనరల్గా నాన్ కోటెడ్ రీజన్ని రిఫ్లెక్టింగ్ సైడ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం ఇక్కడ, రిఫ్లెక్టింగ్ సైడ్, ఓకే. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ ద కాన్కేవ్ మిరర్ అండ్ దట్ ఈస్ ద కాన్వెక్స్, ఓకేనా. సో లిజన్, ఎనీ మిరర్, ఓకే, ఎనీ ప్లేన్ మిరర్ ఇట్ విల్ బి బల్జ్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్, ఓకేనా. అంటే మిరర్ అనేది ఇలా ఉంది కదా, బల్జ్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్, అంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో బల్జ్ అయి ఉంది, ఓకే. సో ఇన్వర్డ్ డైరెక్షన్లో బల్జ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కాన్కేవ్ మిరర్ అంటాం. ఏమంటాం దీన్ని, కాన్కేవ్ మిరర్, ఓకే, కాన్కేవ్ మిరర్. అంటే కాన్కేవ్ మిరర్ అనేది ఎలా చెప్తామంటే, ఇఫ్ ద మిరర్ ఈజ్ బల్జ్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్, సో దెన్ సచ్ టైప్ ఆఫ్ మిరర్స్ ఆర్ నోన్ యాజ్ కాన్కేవ్ మిరర్స్ అంటాం, ఓకేనా. సో ఇది జనరల్గా కాన్కేవ్ మిరర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కాన్కేవ్ మిరర్లో, సో ఈ కాన్కేవ్ మిరర్లో అబ్జర్వ్ చేసినప్పుడు వన్ సైడ్ అనేది నాన్ కోటెడ్ రీజన్ ఉంది, అంటే వన్ సైడ్ ఈజ్ కోటెడ్ రీజన్, ఓకేనా. అంటే ఇది దిస్ ఈజ్ కోటెడ్ రీజన్, అంటే ఇట్ సైడ్ అనేది కోటెడ్ రీజన్ మొత్తము, లైట్ అనేది నాన్ కోటెడ్ రీజన్ సైడ్ ఇన్సిడెంట్ అవుతుంది. అంటే లైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది లైట్, ఓకే, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి. సో ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే, సో ఇట్ విల్ బి బల్జ్డ్ ఇన్వర్డ్, నో. సో బల్జ్డ్ ఇన్వర్డ్, ఇట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ దట్ సచ్ టైప్ ఆఫ్
మిరర్స్ ఆర్ నోన్ యాజ్ కాన్కేవ్ మిరర్స్ ఆర్ కాన్కేవ్ మిర్రర్. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ మిర్రర్కి వచ్చినప్పుడు చూడండి ఇన్వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో జనరల్గా ఏంటంటే ఇది కోటెడ్ రీజన్, ఓకేనా, ఇక్కడ కోట్ చేశారు కోటెడ్ రీజన్. నెక్స్ట్ ఈ అవుట్ సైడ్ చూడండి ఇది నాన్ కోటెడ్ రీజన్, నాన్ కోటెడ్ రీజన్, ఓకేనా. సో దిస్ ఈజ్ కోటెడ్ రీజన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద నాన్ కోటెడ్ రీజన్. సో ఇక్కడ ఏంటంటే లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది, ఓకేనా, లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది. సో లైట్ అనేది ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతే దెన్ సచ్ టైప్ ఆఫ్ మిర్రర్, ఓకే, దిస్ మిర్రర్ ఈస్ నోన్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. Okay, what is convex mirror? So if the mirror is bulged outward direction, okay, so it will be bulged outward direction means reflecting surface will be in this, like this it will be, okay. So means what here, this side if we consider, so inside it is coated region and outside it is non coated region, the light is incident in this direction, okay. So then such type of mirrors are known as కాన్వెక్స్ మిర్రర్, ఓకే. అంటే కాన్వెక్స్ మిర్రర్లు అంటే ఏంటంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ బల్జ్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్, ఓకేనా. బల్జ్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటే కాన్వెక్స్, బల్జ్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంటే కాన్కేవ్, okay. So this is what the, how can we take the concave and convex now. So in this what the concave and convex mirrors, and we'll discuss this, what is pole, what is center of curvature, what is principal axis, next radius of curvature will come, radius of curvature will discuss, okay. So listen, so for ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది డయాగ్రామ్, తర్వాత సో కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో ఎట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది అండ్ ఎక్కడ సైడ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, ఓకేనా, డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ది స్పెరికల్ మిర్రర్స్. అంటే ఒక మిర్రర్ నేను ఇక్కడ చూడండి లైట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటి. సో లైట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే, ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుందంటే ఈ మిర్రర్ మనం ఏమంటాం జనరల్గా, సో దిస్ మిర్రర్ ఈస్ వాట్ ద కాన్కేవ్ మిర్రర్, ఓకే. సో దిస్ మిర్రర్ ఈస్ వాట్ హియర్ కాన్కేవ్ మిర్రర్, concave mirror, okay na. So this is the concave mirror. See here, so important terms related to the spherical mirrors. Important terms ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. సో one is pole and second one is focus, third one is center of curvature, fourth one focal length and fifth one is radius of curvature. We'll discuss one by one, okay. Now this is what the concave mirror, okay. This mirror is what here concave because bulged inward direction like this, bulged inward direction, then it is called it as concave, అంటే concave అని చెప్పేసి అంటాం. తర్వాత చూడండి ఈ కాన్కేవ్ మిర్రర్ లైట్ అనేది ఇన్వర్డ్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది కదా. సో జనరల్గా దీస్ టూ రేస్, ఓకే, దీస్ టూ రేస్, సో దిస్ వన్, ఓకే, దిస్ ఫస్ట్ వన్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ వన్, ఓకే. సో దీస్ టూ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అవుతుంది చూడండి. సో ఇవి టూ రేస్ అనేది ప్యారలల్గా ఇన్సిడెంట్ అవుతున్నాయి అండ్ రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఓకేనా. చూడండి ఇక్కడ దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోల్. వాట్ ఈస్ పోల్, ఓకే. సో లిజన్, పోల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, so the center point or the geometric point of the mirror means spherical mirror, okay. The center point of the spherical mirrors is known as pole, okay na. So the center point of the spherical mirror is known as pole. అంటే ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ కలర్, ఓకే, దిస్ వన్. సో దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, అంటే ఇది కాన్కేవ్ మిర్రర్ కదా. ఈ సెంటర్ పాయింట్ను జనరల్గా దీన్ని మనం పీతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ పీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ పోల్, ఓకేనా. పోల్ అంటే పోల్ అంటే ఏంటి, ఇక్కడ ద సెంటర్ పాయింట్, ఓకే. మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ జనరల్గా పోల్ అని చెప్పి చెప్తాం, ఓకేనా. మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ జనరల్గా పోల్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. దట్ ఈస్ ఫర్ ద పోల్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్, ఓకే, సెకండ్ వన్ ఈస్ ఫర్ ద ఫోకస్. హియర్ వాట్ ఈస్ ఫోకస్ హియర్, so it is a point, okay, it is a point where all the reflector rays will meet, okay na. It is a point where all the reflector rays will meet, then that is known as focus. మనం ఇక్కడ చూడండి, సో ద రేస్ ఆర్ ఇన్సిడెంట్, ఓకే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ వన్, అంటే దీన్ని I1 అని చెప్పేసి తీసుకుందాం, I1, అండ్ దీన్ని మనం I2 కనుక తీసుకుంటే I1 ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ కాన్కేవ్ మిర్రర్ అండ్ రిఫ్లెక్ట్ అవుతా ఉంది, ఓకే. దీన్ని మనము రిఫ్లెక్టర్ రే 1 అని చెప్పేసి తీసుకుంటే, సో దీన్ని మనము రిఫ్లెక్టర్ రే 2 అని చెప్పేసి తీసుకుంటాం, ఓకేనా. అంటే 2 ఇన్సిడెంట్ రేస్ అనేది కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయ్యి, సో 2 రేస్ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి, ఓకే. రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర సో మీట్ అవుతున్నాయి, ఓకే. సో దిస్ పాయింట్, అంటే ఈ పాయింట్ని మనం ఏమంటాం అంటే జనరల్గా సో దిస్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాం, ఓకేనా. అంటే ఇక్కడ ఎఫ్ తీసుకున్నామంటే క్యాపిటల్ ఎఫ్, ఓకేనా, ఫోకల్ పాయింట్. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ సో వేర్ ఆల్ ద రిఫ్లెక్టర్ రేస్ విల్ మీట్, అంటే ఎక్కడైతే రిఫ్లెక్టర్ రేస్ మీట్ అవుతాయో,
దాన్ని ఏం చెప్పొచ్చు అంటే మీటింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. ఓకే, మీటింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ని మనము ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్, అంటే ఇక్కడ ఫోకస్ని మనం ఇంకోటి ఏమని చెప్పొచ్చు అంటే ఫోకల్ పాయింట్ కూడా అనొచ్చు అండి. ఓకేనా, ఫోకల్ పాయింట్, ఫోకస్ అండ్ ఫోకల్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. అంటే ఫోకస్ అంటే ఏంటి, ద పాయింట్ వేర్ ఆల్ ద రిఫ్లెక్టెడ్ రేస్ విల్ మీట్. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అంటాం. ఓకేనా, సో ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే రిఫ్లెక్ట్ రేస్ మీట్ అవుతాయో దాన్ని జనరల్గా ఫోకల్ పాయింట్ అంటాం. సో దీన్ని క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, దీన్ని క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో పోల్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, పీతో. ఓకే, క్యాపిటల్ పీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ హియర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ జనరలీ ఆల్రెడీ ఇనిషియల్ slide. Okay, so no problem, I'll show like this. So for example, this is what the one sphere. Okay, one sphere. So only this side, if I'll cut this area, we are calling this as this is mirror. Okay, this is, we are calling it as a mirror. So in this what the, if I consider this, okay, so when we are close this figure, so this point we are calling it as a center. Okay, this point we are calling it as a center of the sphere అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ C అనేది ఏంటంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్. సో ఈ మిరర్స్లో మనం ఏమని చెప్తామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకేనా, ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈస్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఆర్ వన్ మోర్ పాయింట్ చెప్పొచ్చు, ద పాయింట్ వేర్ ఆల్ ద నార్మల్ రేస్ విల్ మీట్. ఓకేనా, ద పాయింట్ వేర్ ఆల్ ద నార్మల్ రేస్ విల్ మీట్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే ఎక్కడైతే సో నార్మల్ రేస్ అనేది మీట్ అవుతాయో దాన్ని జనరల్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే బేసికల్గా ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఓకే, ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈస్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, నెక్స్ట్ అండ్ హియర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ C. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఫోకల్ లెంత్. వాట్ ఈస్ ఫోకల్ లెంత్? ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్, ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది ఫోకల్ పాయింట్. అంటే పోల్ నుండి ఫోకల్ పాయింట్కి గల డిస్టెన్స్ని జనరల్గా ఫోకల్ లెంత్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ డయాగ్రామ్లో, సో దిస్ ఈజ్ పోల్. ఓకేనా, ఇది పోల్, నెక్స్ట్ ఇది ఫోకల్ పాయింట్. అంటే ఇక్కడ ఈ పోల్ నుంచి ఫోకల్ పాయింట్. ఓకేనా, సో దిస్ డిస్టెన్స్, అంటే దిస్ డిస్టెన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఫోకల్ లెంత్ అండ్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై స్మాల్ f. ఓకేనా, అంటే ఫోకల్ లెంత్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్, సో ఇట్ కెన్ బి డినోటెడ్ బై స్మాల్ f. స్మాల్ f అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, P నుంచి. ఓకే, P నుంచి క్యాపిటల్ F, అంటే పోల్ టు ది ఫోకల్ పాయింట్. అంటే పోల్ నుంచి ఫోకల్ పాయింట్ డిస్టెన్స్ని జనరల్గా మనము ఫోకల్ లెంత్ అంటాం. ఓకేనా, సో ఫోకల్ లెంత్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది ఫోకల్ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది ఫోకల్ పాయింట్ ఈస్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్ అండ్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై స్మాల్ f. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అంటే F నుండి, క్యాపిటల్ F నుండి క్యాపిటల్ P, ఈ డిస్టెన్స్ జనరల్గా ఫోకల్ లెంత్ అని చెప్పేసి అంటాం. దెన్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై సో F, స్మాల్ f. నెక్స్ట్ వన్, సో ద నెక్స్ట్ వన్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్? జనరలీ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఓకేనా, ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఇక్కడ చూస్తాం కదా, సో ఇక్కడ ఇది ఒకవేళ కట్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక స్పెరికల్ మిర్రర్ అని తీసుకుంటే కంప్లీట్ ఫిగర్ ఒక స్పియర్. ఓకేనా, సో దీని పాయింట్ మనము సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా, సో ద డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే దీన్ని రేడియస్ అంటాం కదా. జనరల్గా ఈ రేడియస్ని మనం జనరల్గా ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటాం. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే, సో ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈస్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇలా అయినా చెప్పొచ్చు, లేదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా చెప్పొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ C to P. ద డిస్టెన్స్ బిట్వీన్ C to P అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని జనరల్గా మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దాన్ని సో క్యాపిటల్ Rతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఇట్ కెన్ బి డినోటెడ్ బై క్యాపిటల్ R. ఓకేనా, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, జనరల్గా రేడియస్ ఆఫ్ ది స్పియర్ అనొచ్చు, లేదంటే సో ద డిస్టెన్స్ బిట్వీన్ C to P means the distance between center of curvature to the pole or pole to the center of curvature, that is known as radius of curvature and it can be denoted by capital R. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే, మొత్తం టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఈ డిస్టెన్స్ని జనరల్గా R అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్యాపిటల్ R. ఓకేనా, నెక్స్ట్
చూడండి ఇక్కడ ఒక కండిషన్, వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అండి ఇది. చూడండి ఇక్కడ ద డిస్టెన్స్ అంటే పోల్ నుండి ఫోకల్ పాయింట్ అంటే పీ టు ఎఫ్ డిస్టెన్స్, పీ టు ఎఫ్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు ది ఎఫ్ టు సి. ఓకేనా, పీ నుండి ఎఫ్కు ఉన్న డిస్టెన్స్ నెక్స్ట్ ఎఫ్ నుండి సికు ఉన్న డిస్టెన్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా, సో సేమ్ ఉంటుందండి. ఇక్కడ పీ టు ఎఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టు సి డిస్టెన్స్. సో ఫ్రమ్ దట్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ ఇయర్, సో ఫ్రమ్ దట్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ సో ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈస్ 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫార్ములా. అంటే ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దే ఆస్క్డ్. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్ దీనిపైన క్వశ్చన్ అనేది అడిగారు. ఓకేనా, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇవ్వడము, నెక్స్ట్ ఫోకల్ లెంత్ అడగడం, సింపుల్ ప్రాబ్లం. లేదంటే రిలేషన్ ఏంటి, ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి రిలేషన్ ఏంటి, రిలేషన్ ఏంటంటే సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. చూడండి ఎట్లా చెప్పొచ్చు, ఇక్కడ సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్, పి అనేది ఫోకల్ పాయింట్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఫోకల్ పాయింట్ ఈ డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. తర్వాత సో ఇక్కడ పి నుండి పోల్ నుండి ఫోకల్ పాయింట్, పోల్ నుండి ఫోకల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ జనరల్గా ఫోకల్ లెంత్ అన్నాం కదా, అంటే స్మాల్ ఎఫ్. అంటే ఇది స్మాల్ ఎఫ్, నెక్స్ట్ ఇది కూడా సేమ్ డిస్టెన్స్ అని చెప్పాం కదా, అంటే ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో అంటే పి టు ఎఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టు సి డిస్టెన్స్. కాబట్టి ఇది స్మాల్ ఎఫ్ అయినప్పుడు దెన్ ఆటోమేటిక్గా ఇది కూడా స్మాల్ ఎఫ్ అవుతుంది కదా, ఎఫ్ ప్లస్ ఎఫ్ మొత్తం ఎంత 2f. కాబట్టి దాని నుండి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ స్మాల్ ఎఫ్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి మనము దీని నుండి ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. అంటే ఫోకల్ లెంత్ ఈస్ సో హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద some important terms related to the spherical mirrors. Okay na, some important terms related to the spherical mirrors. Okay, so these are the what is topics today's class. Okay, so whatever so far we discussed, okay na, ante ippadi ఏవైతే డిస్కస్ చేశామో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. అంటే సో ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే డిస్కస్ చేసాం. ఓకేనా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడిగారు, నెక్స్ట్ ఎలా అడుగుతా ఉన్నారు, ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వాటిని సో ఎక్కువ ఫోకస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, తర్వాత ఏంటంటే వీటి నుండి అంటే మీరు కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ కనుక నేర్చుకుంటే క్వశ్చన్స్ ఎలాగైనా అడగొచ్చు. అంటే కొందరు జనరల్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేసి వెళ్తారండి, సో అది రాంగ్. ఓకేనా, సో అలా ప్రాక్టీస్ చేసి వెళ్తే ఆ క్వశ్చన్ అడగవచ్చు అడగకపోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో యూ నీడ్ టు లెర్న్ ద కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎనఫ్. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్ దీస్ ఆర్ ద టాపిక్స్. ఓకే, today's class. So that's it. So thank you to all. For more videos, please subscribe the 5 Mantra Career Point YouTube channel. Like the video, share the video. Thank you to all.